దేవుడు కూడా మన యందు లక్ష్యం ఉంచిన దేవుడు. ఎప్పుడైనా మన శ్రమ వచ్చినప్పుడు లేదా కష్టం వచ్చినప్పుడు, ప్రతికూల వాతావరణం వచ్చినప్పుడు ఎవరైనా నా యందు లక్ష్యం ఉంచితే బాగుండు, నా మీద దృష్టి నిలిపితే బాగుండు అని చాలా ఆశపడుతుంటాం. అయితే దేవుని లేఖను సెలవిస్తూ ఉంది, దేవుడు మన పట్ల లక్ష్యం ఉంచే దేవుడు. ఆయన చూపు మన మీద ఉంది, ఆయన కనుదృష్టి మన మీద ఉంది. కారణం ఏంటో తెలుసా? ఆయన తన రూపంలో తన పోలికలో మనల్ని చేసుకున్నాడు గనుక, సిలువలో మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు గనుక, నీవు రక్షణ పొందాలని, మారు మనసు రక్షణానుభూలను ఎదగాలని, ఫలించే వ్యక్తిగా నీవు ఉండాలని, నీ జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాలని ఆయన ఎప్పుడు ఆశపడుతూనే ఉన్నారు. ఆయన ప్రణాళికలు నీ పట్ల ఎప్పుడు నెరవేర్చబడాలని దేవుడు కోరుతున్నాడు. నీ సంసిద్ధత, నీ విధేయత, నీ విశ్వాసము, నీ సమర్పణ దేవుని కార్యాలు మరింత స్పష్టంగా జరగడానికి ఉపయోగపడుతుంది. దేవుని బిడ్డ, ప్రభువు నీ పట్ల లక్ష్యం ఉంచాడు. నిన్నెవరూ పట్టించుకోవట్లేదా? అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయారా? ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లలు మీ గురించి అసలు ఆలోచన చేయడం లేదా? ఎక్కడో మిమ్మల్ని ఒంటరిగా దిగబెట్టేసి, ఒంటరిగా ఉంచేసి, వారి పనుల్లో వారు బిజీగా ఉండి మిమ్మల్ని అసలు పట్టించుకునే పరిస్థితుల్లో మీరు కృంగిపోతున్నారా? లేదా భర్త వదిలిపెట్టేశాడని కొంతమంది భార్యలు ఏడుస్తుండొచ్చు, భార్య విడిచిపెట్టిందని భర్తలు బాధపడుతూ ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నా యందు ఎవరు లక్ష్యం ఉంచుతారు, ఎవరు నన్ను నడిపిస్తారు, ఎవరు నన్ను ముందుకు తీసుకెళ్తారు అన్న ఆ బాధ నిన్ను తొలిచివేస్తుందా? బంధువులందరూ ఏదో ఒక సందర్భంలో మా చుట్టూ ఉండేవారండి. కొంచెం మేము నష్టాల్లోకి వెళ్ళిపోతుంటే, కష్ట పరిస్థితులకు వస్తుంటే అందరూ మమ్మల్ని వదిలిపెట్టేశారనే బాధ నీలో ఉందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆయన వైపు నుంచి చూడాలి. గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగించుకోవడానికి నీ యందు లక్ష్యం ఉంచే దేవుడు ఆయన.